చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడి మా అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును. ఇక్కడ మనము ఇందులో ఒక పదాన్ని మనం తీసుకుంటే, దేవుడు నియమించిన, దేవుడు అభిషేకించిన ఆ రాజునకు, ఆ వ్యక్తునకు ఏమిస్తాడట? అధిక బలము కలగజేస్తాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించారు అని అంటే ఆ వ్యక్తికి బలం కలుగుద్ది, అధిక బలం కలుగుద్ది. ఈ బలము ఏ ఏ విషయాల్లో కలుగుద్ది అనేది మనము ఆలోచన చేస్తే, మొదటిగా ధన బలము అనేది మనకు కనిపిస్తూ ఉంది. అది ఎక్కడ కనిపిస్తుంది? దావీదు జీవితంలో మనం జ్ఞానం చేస్తే ఈ అభిషేకం గురించి, మరి దావీదు ఎలా ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటే, ఈ అభిషేకం మనకి ఏ ఏ బలాన్ని ఇస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. దావీదు జీవితంలో చూడండి, ఒక మాట అంటాడు దావీదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వాక్యం. నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరపు నిమిత్తము నేను ఇచ్చేదను. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ మాట మాట్లాడేది ఎవరట? దావీదు. ఏమనట ఉన్నాడు? దేవుని మందిరము నిమిత్తము నా సొంత బంగారాన్ని వెండిని నేను ఇస్తాను అని అన్నాడు. నిజానికి దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన దావీదుకు ఉంది, కానీ దేవుడు అన్నారు కదా, దావీదు నీ కొడుకైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను, కానీ నీ ద్వారా నేను కట్టించను. నువ్వు యుద్ధాలు చేసి అనేక మందిని చంపిన చేతులు నివ్వి, నీ చేతులు రక్తంతో కూడిన చేతులుగా ఉన్నాయి కాబట్టి నీ చేతుల ద్వారా నేను మందిరాన్ని కట్టించను, నీ కొడుకైన సొలొమోను ద్వారా కట్టిస్తాను అని మాట్లాడిన మాటను బట్టి ఈ దావీదు ఏం చేశాడంటే, అరే నా ద్వారా కట్టించరు కదా, ఓ పని చేద్దాం అనేసి ఈ మందిరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడం మొదలుపెట్టాడు. మందిరానికి ఏం కావాలి? డబ్బు కావాలి, లేదా మ్రాణులు కావాలి, లేదా ఇటుకలు కావాలి, లేదా బంగారం కావాలి, లేదా వెండి కావాలి. ఇలాగున మందిరానికి కావలసినవన్నీ కూడా ఈ దావీదు సమకూరుస్తూ ఉండేవాడు. అనేక మంది డబ్బిస్తే తీసుకుని, అనేక మంది బంగారం ఇస్తే తీసుకుని, అనేక మంది వెండిస్తే తీసుకుని, అనేక మంది మ్రాణులు ఇస్తే తీసుకుని, ఇలాగున దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు ఎవరు ఏదిస్తున్నా తీసుకుని సమకూరుస్తున్న ఈ దావీదు, నేను కూడా దేవునికి బంగారాన్ని వెండిని ఇస్తాను, నా సొంతమైన ఖజానాలో నుండి తీసి, అంటే నా సొంత ఖజానాలో నుండి తీసి నా డబ్బు నేను ఇస్తాను దేవుని మందిరానికి అని అన్నాడు. అన్నట్లుగానే దేవుని మందిరానికి బంగారం వెండి ఇచ్చాడు. అయితే మనం తీసుకోవలసిన మాట, ఈ దావీదు బంగారాన్ని వెండిని దేవునికి ఇచ్చాడంటే, బంగారం కలిగి ఉన్నాడు, వెండి కలిగి ఉన్నాడు అంటే ధనవంతుడా, ధనహీనుడా? ధనవంతుడే. ఈ దావీదు ధనవంతుడు. రాజు స్థానంలో ఉన్న ఈ దావీదు ధనవంతునిగా కనిపిస్తూ ఉన్నాడే కానీ ధనహీనునిగా కనిపించట్లేదు. చాలామంది ఈ రోజుల్లో అంటారు కదా, ధనము ఇంకేమన్నా ఉందా, ధనం కూడా మనకెందుకు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చాలు మనకి అని అంటారు. నిజమే, దేవుడు ఉంటే మనకి ఇంకేం అక్కర్లేదు, ఒప్పుకుంటాను ఆ మాట. కానీ ఈ లోకంలో బ్రతకడానికి డబ్బు కూడా ఉండాలి. ఈ డబ్బుని దేవుడే సృష్టించారు. ఈ డబ్బు అనేది ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దురాశ కలిగి ఉండడం తప్పు.
ఈ డబ్బు మీద అపేక్ష ఉండడం తప్పు. ఆశ ఉంటే తప్పు లేదు, అపేక్ష ఉంటే తప్పు. దేవుడే సృష్టించారు కాబట్టి ఈ డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ఈ డబ్బు కలిగి ఉండి దీన్ని ఎలాగను వాడాలో అలా వాడుతూ ఉండి దానికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇస్తే నీవు ధనవంతునిగా కూడా ఉండొచ్చు. చాలామంది క్రైస్తవులు డబ్బు అని మాట ఎత్తితే చాలు ఏదో పాపం చేసిన వ్యక్తులుగా భావించుకుంటూ ఉంటారు. దేనికి? ప్రధానమైన వాడు దేవుడే. డబ్బుది ఏముందండి? చింపితే చిరిగిపోద్ది, మంటలో వేస్తే కాలిపోద్ది. దాంతో మనకు పని ఏముంది? దేవుని కన్నా గొప్పది డబ్బే అని నేను చెప్పట్లేదే. కానీ మీరు గ్రహించండి, ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారికి డబ్బు పిచ్చేమో అనుకుంటారేమో. కాదు, అసలు అభిషేకము ధన బలాన్ని ఇస్తూ ఉంది అనే మాట మీకు నేను చెప్తా ఉన్నాను. ఒక క్రైస్తవుడు ధనవంతునిగా ఉండాలి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అది ఎక్కడ కనిపిస్తుందో మనకి? సామెతల గ్రంథములో 15వ అధ్యాయము 6వ వాక్యంలో కనిపిస్తుంది. అంతేకాకుండా మరి విలువ కలిగిన ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. సామెతల గ్రంథము 21:20లో కనిపిస్తుంది. అలాగునే మనకి ద్వితీయోపదేశ కాండములో 8:18లో కూడా కనిపిస్తుంది. మీ సామర్థ్యమును పెంచువాడు ఆయనే, అంటే మీ ధనాన్ని పెంచువాడు ఆయనే. మరి దేవుడే కదా మనకిచ్చేది. ఇస్తూ ఉన్నప్పుడు అవన్నీ మనము తీసుకుని ధనవంతులుగా ఉండి అనేక మందికి సహాయం చేసేవారిగా, అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకొచ్చేవారిగా మనం ఉంటే దేవునికి ఎంత మహిమ. చాలామంది ఇలా ఆలోచన చేయరు. ధనమా ఎందుకండి? దేనికి? ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం, ఇంత మటుకు చాలు. ఓకే, తృప్తి కలిగి ఉండు, కాదని నేను చెప్పట్లేదు. కానీ నీ మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం దేవుడు నెరవేర్చుకోవాలంటే నువ్వు ధనవంతునిగా తయారవ్వాలి, అనేక మందికి సహాయం చేయాలి, అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకురావాలి. ఇప్పుడు సైకిల్ మీద ఒక సువార్థికుడు వెళ్ళి కారులో ఉన్న ఒక వ్యక్తికి, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, మిమ్మల్ని దీవిస్తాడా ఆయన అని అన్నాడు. ఏమంటాడు ఆయన? ఏంటది? యేసు ప్రభుని నమ్ముకుంటే నన్ను దీవిస్తాడా? నేను కారులో ఉన్నాను, నేను ఆల్రెడీ దీవించబడే ఉన్నాను, నువ్వు సైకిల్ మీద వచ్చావు, మొదట నువ్వు కూడా దీవించబడు, తర్వాత నేను చూస్తాను. ఒకవేళ ఇంకా ఏదైనా నీకు దీవెన కావాలంటే నా వలే నేను నమ్ముతున్న వానిని నమ్ము ఆ దేవుణ్ణి అని అంటాడు. కానీ ఇలా మాట్లాడతాడు. కానీ అరే అలాగా దీవిస్తాడు నిజంగా అనేసి యేసుప్రభు నమ్ముకోవడానికి ముందుకు రాడు. కారణం ఏంటి? దీవించబడిన వ్యక్తికి, అంటే 4 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తికి సంపాదించుకోలేనోడు చెబితే అది అంత నమ్మకం కుదరదు, అంత విశ్వాసం కలగదు. యేసు ప్రభులోనికి రావడానికి అంత ఇష్టపడాడు. కానీ ఒక సువార్థికుడే కారులో వెళ్ళి సైకిల్ మీద వెళ్తున్న ఒక సాధారణమైన వ్యక్తికి నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, నేను దీవిస్తాడు అని అంటే టక్మని అంటాడు. ఎందుకని? నా స్థితి బాగోలేదు కదా, ఆయన స్థితి బాగుంది కదా అని మాటకు విలువిస్తాడు. డబ్బును బట్టి మాటకు విలువ పెరుగుద్ది, ఆస్తులను బట్టి మాటకు విలువ పెరుగుద్ది. అందుకే భేదవాని జ్ఞానము తృణీకరింపబడును అనేది కూడా మనం చూస్తాం. సొలొమోను ఈ మాట పలుకుతాడు ఒక చోట. అంటే భేదవాని జ్ఞానం ఏమైపోద్దట? తృణీకరింపబడుతుంది. అంటే డబ్బు లేనివాని మాట అంతగా లెక్క చేయరు. డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే డబ్బున్నవాడు గడ్డం పెంచుకుంటే ఎంత స్టైల్గా ఉన్నాడురా అని అంటారు, ఎంత బాగుందరా అని అంటారు. డబ్బు లేనివాడు కానీ గడ్డం పెంచుకుంటే ఎవరే డబ్బులు లేవా గడ్డం గీయించుకోవడానికి అని అంటారు. ఇక్కడ వ్యత్యాసాన్ని మనం చూస్తే డబ్బున్న వానికి విలువ ఉన్నది, డబ్బు లేని వానికి మరి విలువ లేకుండా కనిపిస్తూ ఉంది. చాలామంది కొన్ని వాక్యాలు తీసుకుంటారు. నిజమే, కాదని నేను చెప్పను, బైబిల్లో ఉన్న మాటలే. ఏమీ లేని వారమైనను అన్ని ఉన్నవారమై ఉన్నాము అనే మాట. లేనప్పుడు మనం ఇలాగున ఈ మాటను తీసుకుంటే సరిగానే ఉంటుంది, కానీ లేకుండా ఉండిపోవాలనుకోవడమే సరికాదు.
ఇప్పుడు సామెతల గ్రంథంలో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏ మాట? 30వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు, నాకు ఎక్కువగా ధనం ఇచ్చేయడానికి వీల్లేదు, ఒకవేళ ఎక్కువ ధనంగా ఇచ్చేస్తే మరి నేను యెహోవా ఎవడని గర్వించి మాట్లాడతానేమో, దాని గురించి నాకు ఎక్కువ ఇవ్వద్దు ధనము, అలాగనే తక్కువ ఇవ్వద్దు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఎక్కువ వద్దట డబ్బు, అలాగనే తక్కువ కూడా వద్దట. తక్కువ అయితే ఆకలితో చచ్చిపోతాడు, ఎక్కువైతే యెహోవా ఎవడని గర్విస్తాడు. ఈ భక్తుని బాధ అది, ఈ భక్తుని ప్రార్థన అది. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇప్పుడు ఈ మాటను బట్టి అయితే, సామెతల గ్రంథంలోని ఈ భక్తుని బట్టి అయితే మనకు డబ్బు అక్కర్లేదు. ఎందుకని? యెహోవా ఎవడని గర్వించి మనము గర్విష్ఠులుగా చెడిపోతాం. ఈ భక్తుని ప్రార్థన బట్టి అయితే మనం డబ్బే అక్కర్లేదు. ఇది బైబిల్లో ఉంది. మరి అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఆదికాండంలో 13వ అధ్యాయంలో 2వ వాక్యంలో బహు ధనవంతుడు అని రాయబడింది. వెండి బంగారములు కలిగి, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండిన అబ్రహాము అనే మాట మనం అక్కడ చూస్తాం. మరి అబ్రహాము బహుధనవంతుడు కదా, మరి ధనవంతుడు గర్విష్ఠుడై చెడిపోలేదే. ఇప్పుడు అబ్రహాము డబ్బు ఉంది, ధనవంతుడు, గర్వం వచ్చి చెడిపోలేదే, అహంకారం వచ్చి పాడైపోలేదే. అంటే డబ్బున్నప్పటికీ గర్వం రాకుండా ఉండగలుగుతాం. డబ్బున్నప్పటికీ మన ఆత్మీయ జీవితం సరైనదైతే అహంకారం లేకుండా బ్రతకగలుగుతాం. అబ్రహాం బ్రతికాడు, మనం కూడా బ్రతకగలుగుతాం. ఈ భక్తుడైతే బ్రతకలేని పరిస్థితి, తన ఆత్మీయ జీవితము బహుశా మరి డబ్బు రాగానే గర్వించే స్థితి ఉండొచ్చు. ఈ భక్తుడు ఈ ప్రార్థన ఎలా చేస్తున్నాడు కానీ ఇంకోలా చేస్తే బాగుండేది. ఎలాగట? ప్రభువా, డబ్బు వచ్చినప్పటికీ కూడా నేను గర్విష్ఠుడు కాకుండా ఉండినట్లు నాకు సహాయం చేయండి, అట్టి విధమైన ఆత్మీయ జీవితాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే బాగుంటుంది. కానీ ప్రార్థన ఎలా చేస్తా ఉన్నాడు ఈ భక్తుడు? నాకు డబ్బు వద్దు, ఎందుకంటే యెహోవా ఎవడని నేను అంటానేమో, గర్విష్ఠుడు అయిపోతానేమో, అంత గర్వం నాలోకి వచ్చేస్తుందేమో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జస్ట్ ఆలోచన చేయండి మీరు. ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న, సామెతల గ్రంథంలో ఉన్న ఈ భక్తుని వలె డబ్బు లేకుండా ఉంటే బాగుంటుందా, లేదా అబ్రహాము వలె ధనవంతులుగా ఉండి దేవునికి మహిమకరంగా బ్రతికితే బాగుంటుందా? ఏది దేవుని చిత్తము? ఒక వ్యక్తి ధనవంతునిగా ఉంటే అది దేవుని చిత్తమా? అలా ఉండటం దేవుని చిత్తమా? లేదా ఒక వ్యక్తి ధనహీనునిగా ఉంటే, డబ్బు లేకుండా ఉంటే దేవుని చిత్తమా? ఒక్కసారి గ్రహించ. ఏది దేవుని చిత్తం? ఇద్దరూ ఆత్మీయులే, ఇద్దరూ దేవుని రాజ్యం వెళ్తారు. కాకపోతే ఒక వ్యక్తి ధనహీనుడు, ఒక వ్యక్తి ధనవంతుడు. ఒక్కసారి గ్రహించాను. నేను అంటాను, మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి అబ్రహాం, మనం అబ్రహాము పిల్లలం కాబట్టి, అబ్రహాము ధనవంతుడే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ధనవంతులుగానే ఉండాలి. ఇదే రైట్, ఇదే రాంగ్. ఈ భక్తుడు తన ఆత్మీయ జీవితాన్ని పెంచుకుని దేవునితో సహవాసం చేసి దేవుడిచ్చిన ధనాన్ని బట్టి గర్వించకుండా ఉంటే ఇప్పుడు ఈ భక్తుడు కరెక్ట్గా ఉన్నట్లు. కానీ ఈ రెండింటిలో ఏది రైటు అని అంటే అబ్రహాము జీవితమే కరెక్ట్. ధనవంతునిగా ఉన్నాడు, దేవునికి మహిమకరంగా ఉన్నాడు, 318 మందిని పనివారిని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరము 318 మందికి జీతం ఇస్తూ ఉన్నాడు. ఎంత ధనవంతుడు! తనను బట్టి దేవునికి మహిమ ఎంత వెళ్ళింది. ధనహీనునిగా ఉంటే, గౌరవం లేని వ్యక్తిగా ఉంటే మనము దేవునికి మహిమిచ్చిన వారిగా కనిపిస్తూ ఉన్నామా? లేదే. డబ్బు 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 అని దాని వెనకాల పరిగెట్టద్దు. కానీ దేవుడిచ్చిన ధనాన్ని మట్టుకి మనం సంపాదించుకుని దేవునికి మహిమకరంగా బ్రతికితే అది మంచి జీవితమే కదా. ఒకసారి ఆలోచన చేయండి. లేదంటే భక్తులు మనకి ఇంకెవరన్నా కనిపించారా? డబ్బున్నవారు ఇంకెవరన్నా కనిపిస్తారా బైబిల్లో అని అంటే ఒక్కళ్ళేంటి 300 మంది ఉన్నారు. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, ధనవంతుడు కదా. దావీదు ధనవంతుడు అని చెప్పుకున్నాం, అబ్రహాము ధనవంతుడు అని చెప్పుకున్నాం. సొలొమోను కూడా మనకి ఎక్కడ కనిపిస్తాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 22వ వాక్యం.
అక్కడ మనకు కనిపిస్తుంది సొలొమోను ఆ చుట్టుపక్కల రాజులందరికన్నా బహుధనము కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న రాజులందరికన్నా ధనవంతుడు. ఇంకా మనం చూస్తే ఇస్సాకు కూడా ఆదికాండము 26:16లో కనిపిస్తుంది. మరి ఒక రాజే అంటాడు, నీవు మాకన్నా బహుధనవంతుడు, బహు బలము కలిగిన వాడవు, దయచేసి మా దగ్గర నుంచి వెళ్ళిపో అని అంటాడు. అంటే ఒక సాధారణమైన వ్యక్తి అయిన ఇస్సాకు ఆ దేశానికి రాజు, ఆ రాజు కన్నా ఎక్కువ బలవంతునిగా ఉన్నాడు అక్కడ. అంటే ఇస్సాకు దగ్గర ఉన్న గొర్రెలు మేకలు, ఇస్సాకు దగ్గర ఉన్న వెండి బంగారములు, ఇస్సాకు దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదట? రాజుగారి దగ్గరే లేదు. మరి ఇస్సాకు ధనవంతుడు కదా, అబ్రహాము ధనవంతుడు కదా, దావీదు ధనవంతుడు కదా, సొలొమోను ధనవంతుడు కదా, మరి వీరంతా ధనవంతులే కదా, మరి నువ్వెందుకు ఉండకూడదు ధనవంతునిగా? దేవునికి ప్రార్థన చేయి. వద్దని ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ ప్రార్థన మార్చు. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. దేవుడు పెంచుతాడు ధనాన్ని, నీ సామర్థ్యాన్ని దేవుడు పెంచుతాడు. పెంచినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండి, దాన్ని పట్టించుకోకుండా ఉండి, నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది అలా పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సాయం చేయి, లేదా పలానా ఎవరికైనా పలానా ఇలాగా సాయం చేయాలా చేయి. లేదా నీ సొంతమైన ధనముల నుండి తీసి కుష్టి వ్యాధికలు ఉన్నవారికి, పేదవారికి, విధవరాండ్రులకు ఇలాగున సహాయం చేయాలా చేయి. అలాగ చేస్తే దేవునికి ఎంత మహిమ. నువ్వే ధనం లేకుండా ఉంటే, నువ్వే ధనం లేకుండా ఉంటే దేవునికి మహిమ ఎలాగెళ్తుంది? ఇప్పుడు యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ధనవంతుడు, లాజరు. ఆ లాజరు ధనవంతుని ఇంటి ముందర ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉండేవాడు. ఎవరింటి ముందర? ధనవంతుని ఇంటి ముందర. యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఈ లాజరు. దేవుని రాజ్యానికి వెళ్ళే అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉంది. అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు. కానీ ధనవంతుడు రొట్టె ముక్కలు పడేస్తూ ఉంటే అవి తిని బ్రతుకుతూ ఉన్నాడు. జస్ట్ అది యేసు ప్రభు వారు ఉదాహరణ చెప్పారు అంతే. కానీ ధనవంతుడు యేసు ప్రభుని నమ్ముకోలేదంటే వేరే మతస్థుడు, అన్యుడే కానివ్వండి, లేకపోతే ముస్లిమే కానివ్వండి, వేరే మతస్థుడు. మరి క్రైస్తవుడైన ఈ ధనవంతుడి దగ్గర ఉన్న ఈ లాజరు వేరే మతస్థుడైన ఆ వ్యక్తి దగ్గర రొట్టె ముక్కలు తింటూ ఉంటే అది దేవునికి మహిమ. ఈ లాజరే ఇంకొక వ్యక్తికి పెట్టే విధంగా ఉండాలి, కానీ ఈ లాజరు ధనవంతుని దగ్గర తీసుకునే విధంగా అంటే పడేసిన రొట్టె ముక్కలు తినే విధంగా ఉన్నాడంటే అక్కడ తనకి ఏ గౌరవం ఉంది? ఒక భిక్షగాడు, ఒక అడుక్కునేవాడు అన్న లెక్కలో ఉన్నాడు ఈ లాజర్. అటువంటి జీవితం దేవుని చిత్తమా? మీ పిల్లలు అలాగ ఉండాలని మీరు కోరుకుంటారా? నా పిల్లలు అడుక్కు తినాలి అని కోరుకుంటారా మీరు? కాదే. నా పిల్లలు బాగుండాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటాను. మీరు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నానంటే మరి దేవుడు కోరుకోడా? నా పిల్లలు ఎలాగ ఉండాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, అధికారం కలిగి ఉండాలి, ధనం కలిగి ఉండాలి, బంగారం కలిగి ఉండాలి, వెండి కలిగి ఉండాలి, పొలాలు కలిగి ఉండాలి, స్థలాలు కలిగి ఉండాలి, మంచి ఇల్లు కలిగి ఉండాలి. ఇలా కోరుకోడా దేవుడు? నా పిల్లలు ఎలాగ ఉండాలి అని కోరుకుంటాడు కదా. మరి ఆయన కోరిక నెరవేర్చాలి కదా. నువ్వు ధనవంతునిగా బలవంతునిగా అవ్వాలి కదా. కాబట్టి అభిషేకం ఏమిస్తుంది అంటే బలాన్ని ఇస్తుంది. ఏ బలమట? ధన బలమును. ఇంకా మనం క్రిందకు వస్తే 1 సమూయేలు గ్రంథము 17:34లో కనిపిస్తుంది. సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాన్ని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని. ఈ మాట దావీదు పలికిన మాట. దావీదు మరి అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఓ గొర్రెను ఆ సింహం పట్టుకెళ్ళిపోతూ ఉంది. దాన్ని తరిమి ఏం చేసినాడో దాన్ని తరిమి ఆ సింహాన్ని పట్టుకుని మేక పిల్లలు చీల్చినట్టుగా చీల్చేసి ఆ గొర్రెని కాపాడి తీసుకొచ్చాడు. మరొకసారి కూడా అలాగునే
మరి ఎలుగు బట్టి పట్టుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని కూడా చంపేసి ఆ గొర్రెని కాపాడి తీసుకొచ్చాడు. అంటే దావీదు చిన్నవాడే, కానీ ఏ బలాన్ని కలిగి ఉన్నాడు? శరీర బలం కలిగి ఉన్నాడు. ఇదే దావీదు కాళ్ళు బాగోలేదు, చేయి బాగోలేదు, లేదా కడుపు నొప్పి, లేదా పలానా ఇలాగుంది అలాగుంది, నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదని అంటే వెళ్ళి సింహాన్ని కొట్టేసి తీసుకొచ్చేసేంత బలం ఉంటుందా? సింహాన్ని కొట్టగలిగే, ఎలుగుబంటినే చంపగలిగే అంత బలం కలిగి ఉన్నాడంటే ఆ బలం ఎవరిచ్చారు? దేవుడే. అది ఏ బలం? అది శరీర బలం. అది అంటే ఒక్క వ్యక్తిని కానీ దేవుడు అభిషేకిస్తే ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడట? శరీర బలం ఇస్తాడు. మొదటిగా మనం ఏం చూసాం? ధనబలము. రెండవదిగా శరీర బలము. ఇదే దావీదు సౌలు ఒక మాట చెబితే 200 మందిని చంపేసి వారి మొండేళ్లను తీసుకొచ్చాడు. ఎందుకంటే గొలియాతుని చంపేస్తే మరి చంపిన వ్యక్తికి నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారనేసి ఒక మాట జారీ చేశాడు. ఎవరు? సౌలు, రాజు అయిన సౌలు. దావీదు వెళ్ళాడు, చంపాడు కదా. ఇప్పుడు ఎవరిని ఇవ్వాలి? రాజు కూతురు అయిన మీకాల్నిచ్చి పెళ్లి చేయాలి. కానీ చేయలేదు. అప్పటికి చేయకపోతే మరి మరలా సౌలు అంటాడు కదా ఈ దావీదుతోటి, ఇదిగో నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను నేను. అయితే ఫిలిష్తీయులు ఉన్నారు కదా మన శత్రువులు, వారి దగ్గరికి వెళ్ళి 200 మందిని చంపి వారు మొండేలు పట్టురా అన్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటనంటే దావీదు అక్కడికి వెళ్తే దావీదుని చంపేస్తారు, ఇక నేనే రాజుగా ఉంటాను. ఈ దావీదు మరి యెహోవా అభిషేకం కలిగి ఉన్నాడు కదా, నా తర్వాత ఈ దావీదుని అభిషేకించారు కదా దేవుడు, కాబట్టి నేను చనిపోతానేమో, దావీదు రాజు అయిపోతాడేమో నా ఆలోచన చెప్పిన దావీదే చనిపోవాలనేసి అలా పంపించాడు బహుశా నా అంచనా. కానీ అక్కడ అన్నట్లుగానే దావీదు వెళ్ళాడు, శత్రువులు 200 మందిని చంపేశాడు, అవి పట్టుకొచ్చేసాడు మొండేలు. అప్పుడు రాజు తప్పదురా బాబు అనేసి ఏమండి తన కూతురిచ్చి పెళ్లి చేశాడు. బాగుంది. ఇప్పుడు మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ దావీదు ఏ బలం కలిగి ఉన్నాడట? శరీర బలము. బలిష్ఠుడు, బలం కలిగి ఉన్నాడు. అంటే యుద్ధం చేయగలిగినంత బలం, ఒక వ్యక్తిని చంపగలిగినంత బలం, ఒక వ్యక్తి రెట్టి 200 మందిని చంపగలిగిన ఆ బలం ఉంది. దేవుడే ఇచ్చాడు. శరీర బలం అంటారు దీన్ని. దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత ఏమండి ఒక్కొక్క బలం కలుగుతూ వచ్చింది. ధనబలం ఉంది, అలాగనే శరీర బలం ఉంది, ఇంకా మనం చూస్తే ఆత్మబలం కూడా ఉంది దావీదు. నాకు ఏ బలం ఉందట? ఆత్మబలము. ఇదే దావీదు సౌలునకు మరి ఆ దెయ్యం పట్టినప్పుడు దావీదుని తీసుకొచ్చి సితారా వాయిస్తే, అంటే దావీదు సితారా వాయిస్తే సౌలున్న దెయ్యం బయటికి పోతూ ఉండేది. ఒక మారు కాదు, చాలా మార్లు జరిగింది అలాగా. సౌలుకి ఎప్పుడైతే దెయ్యం పట్టిందో దావీదుని తీసుకురండిరా అని అంటే దావీదుని తీసుకొచ్చేవారు. ఆ దావీదు వచ్చి సితారా వాయిస్తే సౌలున్న దెయ్యం పోతూ ఉండేది. ఇలాగున అనేక మార్లు ఈ దెయ్యాన్ని దావీదు సితారా వాయించి పోగొట్టాడు. అంటే దేవుడు ఏ బలాన్ని ఇచ్చాడు? ఆత్మబలాన్ని. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే రోగం పోయిందంటే అది ఏ బలం? అది ఆత్మబలం. అది ఎందుకంటే పవిత్రంగా ఉండి, విశ్వాసం కలిగి ఉండి, నీతిగా ఉండి, నమ్మిక కలిగి ఉండి, యథార్థత కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా. అది ఏ బలం? అది ఆత్మబలం. అది పౌలు కూడా ఒక మాట అంటాడు. ఎక్కడ కనిపిస్తుంది మనకు? అది 2 కొరింథీ 4:16 కనిపిస్తుంది మనకు ఆ మాట. ఏమటనంటే బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతూ ఉన్నాడు, కానీ అంతరంగ పురుషుడు మరి దినదినము నూతనపరచబడుచున్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే అంతరంగ పురుషుడు అంటే అర్థం ఏంటి? ఆత్మ. అంటే ప్రతిరోజు పౌలు యొక్క ఆత్మ ఏమై ఉన్నదట? దినదినము, రోజు, ఎవ్రీడే నూతనంగా బలం పోసుకుంటూ ఉంది. అందుకే దేవుడు ఆత్మ బలాన్ని కూడా మనకిస్తాడు. ఒక వ్యక్తిని అభిషేకిస్తే ధన బలాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తిని అభిషేకిస్తే శరీర బలాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తిని అభిషేకిస్తే
మూడవదిగా ఆత్మబలాన్ని ఇస్తాడు. ఈ ఆత్మబలం అనేది భక్తులలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పౌలు గారు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, పేతురు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ఎందుకు జరిగాయి ఇవన్నీ? ఆ బలాన్ని ఇచ్చాడు. వారంతా కూడా ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నారు. పవిత్రంగా ఉండగలుగుతూ ఉండి, నీతిమంతులుగా ఉండగలుగుతూ ఉండి, యథార్థవంతులుగా ఉండగలుగుతూ ఉండి, వారంతా కూడా దేవునితో సహవాసం చేస్తున్న వారే ఆత్మలో బలవంతులుగా కనిపించారు. కాబట్టి వారు ఎలా ప్రార్థన చేస్తే అలా కార్యాలు జరిగాయి, ఇలా మాట పలికితే అలా కార్యాలు జరిగాయి. ఇలాగను మనం చూస్తే అనేక కార్యాలు ఎందుకు జరిగాయి అని అంటే ఆత్మ బలము కలిగి ఉన్నారు. నేను అంటాను, ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుద్ది? 1 ధనబలం కలుగుద్ది, 2 శరీర బలం కలుగుద్ది, 3 ఆత్మబలం కలుగుద్ది. ఇలాగ మనం ఆలోచన చేస్తే బలం గురించి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పి ముగించేస్తాను నేను. ఏంటి ఆ ఉదాహరణ? ఒక ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఒక చిన్న కుందేలు ఉంది. అది ఒక చెట్టు క్రింద ఆడుకుంటా ఉంది. గంతులేస్తా సరిగ్గా ఆకలి వేస్తున్న సింహం నోట ముందర పడ్డదండి. ఆకలేస్తుంది దానికి, సింహానికి. ఏదైనా దొరుకుద్దా అని తిరుగుతూ ఉంటే దాని నోట ముందర పడ్డది. ఇది కథ ఎలా ఉంటుంది? అప్పుడు సింహానికి ఒక 2 ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది. సరిగ్గా ఈ కుందేలు చూసి భయపడి ఒక బండ ఉంటే బండ సందులోకి వెళ్ళిపోయింది. బండ సందులోకి వెళ్ళిపోయి కాలు మీద కాలేసుకుని కూర్చుని వేరుశనక్కాయ ఒలుచుకు తింటా ఉంది. ఈ సింహానికి కోపం వచ్చి దాన్ని పట్టుకోవడానికి గబగబా దాని దగ్గరికి వెళ్తే అది అసలు ఏమాత్రము ఉలుకు లేక పలుకు లేక ఎలాగుందనంటే ప్రశాంతంగా ఉంది. ఎక్కడ భయం లేకుండా, కంగారు లేకుండా ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని వేరుశనక్కాయ తింటుంది బండ సందులో దూరి. అంటే సింహం నా దగ్గరికి రాలేదు అన్న ధైర్యం దానికి ఉంది. ఈ సింహానికి కోపం వచ్చేసి నువ్వు ఇలాగ నా ముందర ఉంటావు అనేసి ఆ బండను పంజాయిచ్చు కొట్టింది. పంజాయిచ్చు కొడితే దీనికే తగిలింది, కానీ ఆ బండకేం తగలలేదు, ఇంచు కూడా కదలలేదు. అది రాతి బండది. ఎంత ప్రయత్నం చేసినా కుందేలు దొరకలేదు. అంటే కుందేలు బలం ఏంటి? ఆ బండే. అపవాదం మన దగ్గరకు వచ్చి ఎన్ని రకాలుగా కొట్టినప్పటికీ మనం బలవంతులుగా ఉన్నాము అని అంటే, మనం పడిపోకుండా ఉన్నాము అని అంటే మన బలం ఏంటి? దేవుడే మన బలం. ఆ కుందేలుకి ఆ రాతి బండ బలం అయితే మనకు మన దేవుడే మన బలం. కాబట్టి ఆయనే మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ బలము అని అంటే 1 ధనబలము, 2వది శరీర బలము, 3 ఆత్మబలము. ఇలాగున బలవంతులుగా ఉండి మనం ముందుకు సాగితే దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉంటాం మనం. నిజమే, తాను అభిషేకించిన వ్యక్తికి బలం ఇస్తాడు ఆయన. ఈ బలాలన్నీ కూడా దేవుడిచ్చిన బలాలు. అభిషేకం కలిగిందా? ఈ 3 బలాలు కలుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.